యూరియా కష్టాలేమీ లేవు, ఆల్ హ్యాపీస్ అని ఓ పక్కన ప్రభుత్వం చెప్తోంది. ఆందోళనకు దిగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎక్కడికక్కడ అనుమతులు ఇవ్వకుండా ఆపింది. మరొకవైపున ఆంధ్రజ్యోతినే రాసుకొచ్చింది యూరియా మాయ, కష్టాలకు అసలు కారణాలు ఏంటి, ఇతర ఎరువులతో పోలితే చాలా చౌక, ఒక్కో బస్తా మీద దాదాపు 2000 సబ్సిడీ, 266 రూపాయలకే బస్తా యూరియా విక్రయం, ఇతర ఎరువులు 1350 రూపాయలకి పైగానే, యూరియా వినియోగానికి రైతులు మొగ్గు, సూచించిన దానికంటే రెట్టింపు వాడుతున్నారు, అక్రమార్కులు పాపము కారణమే, సిండికేట్ సొంతం చేసుకుంటున్నటువంటి కొందరు, వ్యవసాయేతర అవసరాలకు మళ్లింపు అన్నటువంటి వార్తని రాసుకొచ్చింది. అంటే అక్కడ యూరియా అందరికీ అందుబాటులో ఉండట్లేదు అన్నటువంటి వార్తని డైరెక్ట్గా రాసుకొచ్చింది. అట్లాగే జిల్లా ఎడిషన్స్లో అయితే యూరియా కోసం రైతుల క్యూ అని జిల్లా ఎడిషన్స్లో రాస్తుంది. మరోవైపు రైస్ కార్డులో తప్పుల తెప్పలు, చివరికి కుటుంబ యజమానిగా పెళ్లి కాని యువత పేరు పెట్టి తండ్రిని భర్తగా కార్డులో నమోదు చేసే రోజు సచివాలయంకి వెళ్ళిన ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి సమస్యలు నడుస్తున్నాయి అన్నటువంటిది ఆంధ్రజ్యోతే రాస్తున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు ఏంటో ఒకసారి ప్రభుత్వం చెక్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే సొంత పత్రికే రాస్తుంది కాబట్టి.